ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు కేబినెట్ భేటీ సాగింది. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. కాగా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశం హాజరయ్యారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకి తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్న ఆయన ఏప్రిల్ నుంచి వర్తించేలా 4,000 పెన్షన్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, పెండింగ్ బకాయిలు కలిపి జూలై 1న ఇంటి వద్దే 7,000 పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం చేయగా రాష్ట్రంలో గంజాయి కట్టడికి హోంమంత్రి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యుడిగా నారా లోకేష్ ఉన్నారు. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కేవలం సివిల్ వర్కులు, పెయింటింగ్ వర్కులు, కొన్ని పనిముట్ల కొనుగోలు మీద దృష్టి పెట్టి విద్యా బోధనకు కావాల్సిన ముఖ్యమైన ఉపాధ్యాయుల్ని నియమించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందిన విషయం అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేయకోకుండా, వేకెన్సీ ఫిలప్ చేయకుండా, చివరిలో ఎన్నికల ముందు ఏదో ఉత్తుత్తి డిఎస్సి ప్రకటన ఇచ్చి విద్యారంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సిని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను.